అమెరికా ఒప్పందించింది, ఇజ్రాయెల్ ఖతం చేసింది. ఇది ఖమేనీ అంతానికి ఆ రెండు దేశాలు వేసిన స్కెచ్. అసలు ఆ రోజు ఉదయం ఏం జరిగింది? ఇజ్రాయెల్ అమెరికా కలిసి వేసిన ఈ పక్కా స్కెచ్ వెనుకున్న అసలు సూత్రధారి ఎవరు? రాత్రిపూట దాడులు జరుగుతాయని భావించిన ఇరాన్ రక్షణ వ్యవస్థని పగటిపూట దాడితో ఎలా బురిడి కొట్టించారు? టెహ్రాన్ వీధులు ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నాయి. కానీ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయం అప్పుడే యుద్ధతంత్రంతో వేడెక్కింది. అమెరికాతో పెరుగుతోన్న ఉద్రిక్తతల మధ్య దేశంలోని అగ్రశ్రేణి సైనిక భద్రతాధికారులతో ఖమేనీ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. మీటింగ్ మొదలై సరిగ్గా 15 నిమిషాలు గడిచింది. అకస్మాత్తుగా ప్రశాంతంగా ఉన్న ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిసింది. ఊహించని బాంబుల మూతతో ఆ ప్రాంతం ఒక్కసారిగా కంపించిపోయింది. ఇది సాధారణ దాడి కాదు. ఖమేనీ మృత్యువును ముందే లిఖించిన పిన్ పాయింట్ ఎయిర్ స్ట్రైక్. శత్రువు ఖమేనీ లొకేషన్ ను ఎంత పక్కాగా లాక్ చేశాడంటే ఆ కార్యాలయంలో ఉన్న ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. ఇజ్రాయెల్, అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు అత్యంత రహస్యంగా పక్కా ప్రణాళికతో జరిపిన మెరుపు దాడిది. సాధారణంగా ఇజ్రాయెల్ దాడులంటే అర్ధరాత్రి వేళ జరుగుతాయని ఇరాన్ అంచనా. అక్టోబర్ 2024 ఇరాన్ పై దాడులు జరిగినప్పుడు అర్ధరాత్రి సమయాన్ని ఎంచుకున్నారు. జూన్ 2025లో కూడా చీకట్లోనే దాడి జరిగింది. అందుకే ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ కూడా రాత్రిపూట దాడుల కోసమే కాచుకునుంది. కానీ ఈసారి శత్రువు పక్కాగా వ్యూహం మార్చాడు. పగలే అందరూ చూస్తుండగానే సుప్రీం లీడర్ను అంతం చేసేలా ఉదయం పూటనే ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. ఈ ఆపరేషన్ వెనుక నెలల తరబడి సాగిన గూఢచారి నెట్వర్క్ ఉంది. ప్రణాళికలు రూపొందించారు. దీని ప్రధాన ఉద్దేశం ఏదో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేయడం కాదు. ఖమేనీ ఎప్పుడు ఎక్కడ సమావేశమవుతారో ఇజ్రాయెల్కు నిమిషం నిమిషం సమాచారం అందింది. దీని వెనుక టెహ్రాన్ అధికార వర్గాల్లో ఎవరో ఒకరు ఇన్సైడర్గా మారి లొకేషన్ను లీక్ చేసినట్లు స్పష్టమవుతోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ దాడిపై వివరణాత్మక నివేదికిచ్చింది. ఇరాన్ ఉన్నత స్థాయి రాజకీయ, సైనిక నాయకులు కలిసి సమావేశమైనప్పుడే దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇజ్రాయెల్, అమెరికాకు 3 వేర్వేరు సమావేశాల గురించి సమాచారం అందింది. లొకేషన్ తెలియగానే అమెరికా, ఇజ్రాయెల్ ఆలస్యం చేయకుండా అక్కడ బంకర్ బస్టర్ బాంబులను కురిపించాయి. కేవలం 30 సెకండ్లలో 30 బాంబులను పిన్ పాయింట్ గా వేసి ఖమేనీ స్థావరాన్ని శ్మశానంగా మార్చారు. ఖమేనీతో పాటు 30 మందికి పైగా ఇరాన్ నాయకులు అంతమయ్యారు. ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలు, కోడలు కూడా ఈ దాడిలో మరణించారు.